మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మరియు ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మరియు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరు వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి గళమెత్తారు. మంచిర్యాల ఐపీ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ ఓవర్ బ్రిడ్జ్, శ్రీనివాస టాకీస్, ఆర్పీ రోడ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణం కార్పొరేషన్గా మారినప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నీటి మాటలుగానే మిగిలిపోయాయన్నారు. పట్టణ సమస్యలను పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, రంగా శ్రీశైలం, అమిర్శెట్టి రాజ్ కుమార్ మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. జై జై మాతా, భారత్ మాతా, జై జై. లక్ష్మీ టాకీస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనిని వెంటనే లక్ష్మీ టాకీస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనిని వెంటనే శాతగాని ప్రభుత్వమా, శాతగాని ప్రభుత్వమా, శాతగాని ప్రభుత్వమా. కాంగ్రెస్ దొంగ, కాంగ్రెస్ దొంగ, కాంగ్రెస్ దొంగ, కాంగ్రెస్ దొంగ. వాటి సమస్యలను వెంటనే శాతగాని ప్రభుత్వమా, శాతగాని ఎమ్మెల్యే, శాతగాని ఎమ్మెల్యే, శాతగాని ప్రభుత్వమా. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే పరిష్కరించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే డంప్యార్డును వెంటనే డంప్యార్డును వెంటనే డంప్యార్డును వెంటనే పట్టాల సమస్యను వెంటనే సింగరేణి పట్టాల సమస్యను వెంటనే సింగరేణి పట్టాల సమస్యను వెంటనే సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే మంచిర్యాల భారతీయ జనతా పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ ఆధ్వర్యం లోపల ఈ రోజు మంచిర్యాల కార్పొరేషన్ లోపల నెలకొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ కి ఇవాళ వినతి పత్రం ఇద్దామని పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటి అలవాటు అయిపోయింది. ఏదన్నా కార్యక్రమం పెట్టుకొని వస్తే అక్కడ అధికారులు ఉండరు. కలెక్టరేట్ పోతే కలెక్టర్ ముందుగానే పారిపోతాడు. ఇక్కడ కమిషనర్ గేట్ వస్తే కమిషనర్ ముందుగానే పారిపోతాడు. ఈ ఆఫీసర్లు ప్రజల కోసం పనిచేస్తున్నట్లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు బీజేపీ వాళ్ళు ఇవాళ ఆఫీసులకు వస్తానంటే ఇక్కడికి వెళ్లి పారిపోవడం తప్ప వాళ్ళు ఇక్కడ అభివృద్ది కోసం గానీ ప్రజల సంక్షేమం కోసం గానీ మరి పాల్పడినట్టు ఏమాత్రం కనపడతలేదు. ఇప్పటికైనా కూడా ప్రజలు చిత్తశుద్ది చోటు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టర్ గారు మరి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ఇవాళ సింగరేణి కార్మికుల ప్రాంతం లోపల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒకసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తే వాడకొక కాంగ్రెస్ నాయకుడు వచ్చి నిలబడి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తామమ్మా మీకు పోవద్దని ఆటోలలో కూర్చున్నటువంటి నిర్వాసితులను దించి భయానక వాతావరణం సృష్టించి ఇంటికి తీసుకుపోయింది కదా. వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిండ్రా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ప్రశ్నిస్తా ఉన్నా. మరి ప్రేమ్ సాగర్ రావు గారు మీరు గెలిచి 2 సంవత్సరాలు పూర్తయింది కదా. మీ ఇంటి ముందు కారు పెడితే ఒక 10 నిమిషాలు కారు పెడితే ఒక 6 ఇంచులకు మంత్రి పడతా ఉన్నది. మీ ఇంటి ముందట్లే రోడ్డు నిర్మాణం లేదు. ఈ యొక్క మంచిర్యాల నిర్మాణం అభివృద్ది ఎటుపోతుందని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. కుక్కలు సర్వవిర్యారం చేస్తున్నాయి, మంచినీళ్ళు అందుతలేవు. ఈ మంచిర్యాల కార్పొరేషన్ పరిస్థితి ఈ రకంగా ఉంటే మరి గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా
కాంగ్రెస్ పార్టీ గాని ప్రభుత్వం గాని నాయకులు గాని మంచిర్యాల కార్పొరేషన్ యొక్క సమస్యలు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. భారత్ మాతాకి జై. గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఎంతసేపు కమిషన్లు అయ్యాగొడుకు తెల్లారులెత్తే కమిషన్లు వసూలు తప్పించి డెవలప్మెంట్ గురించి మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 3వ సంవత్సరం. గెలిచినాక నెల రోజులలో డంప్ యార్డ్ షిఫ్ట్ చేపిస్తా అన్నాడు. 3 నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నాడు. 6 నెలల్లో లక్ష్మీ టాకీస్ దగ్గర నుంచి రాజీవ్ నగర్ కి ఫ్లైఓవర్ పనులు చేపడతా అన్నాడు. ఇది 3వ సంవత్సరం. ఇవి ఏ పనులు కూడా కాలేదు. గోదావరి వంతెన శాంక్షన్ అయి 165 కోట్లతోటి కట్టాల్సిన గోదావరి వంతెన పనులు ప్రారంభించిన గోదావరి వంతెనను ఆపిండు. ఇప్పటి వరకు గోదావరి మీద వంతెన లేదు. ఇవాళ వార్డులలో కనీస మౌలిక వసతులు లేవు. తాగునీరు లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు. అటు సింగరేణి ప్రాంతానికి పోతే ఇవాళ సింగరేణి ప్రాంతంలో 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది. కానీ కార్మికుల క్వార్టర్లలో కనీస మౌలిక వసతులు లేవు. పట్టాల సమస్య పరిష్కరించలేదు. 2 గుంటల భూమి ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. ఇట్లా ఎమ్మెల్యే గెలిచి 3 సంవత్సరాలు అయింది కానీ 3 సంవత్సరాలలో చేసింది ఏమి లేదు. ఇవాళ పండుగ పూట ఇక్కడ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టుడు, రోడ్లు వెడల్పు చేస్తామని కూలగొట్టుడు, ఇవాళ బెదిరించుడు, ఏమన్నా ఉంటే కొన్ని చోట్ల పోలీసు వాళ్లతో బెదిరించుడు, ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేయించి కొట్టించుడు. ఇట్లా మంచిర్యాలలో ఒక భయాందోళనకరమైన పరిస్థితిని ఇక్కడ మంచిర్యాల పట్టణంలో సృష్టించడం జరిగింది. డెవలప్మెంట్ అనేది లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల సమయంలో ఇచ్చిన అటు సింగరేణి ప్రాంతము ఇటు మంచిర్యాల టౌన్ల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.